హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. ఈ రోజు నుండి మన ఛానల్లో ఇంగ్లీష్ మెథడాలజీ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి కంటిన్యూగా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఆంగ్ల భాష స్వభావము, లక్షణాలు మరియు చారిత్రాత్మక అభివృద్ధి. కామెంట్స్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఆంగ్ల భాష మీద ఎవరైనా వారి అభిప్రాయాలని ఏ విధంగా తెలియచేశారు అనేది చూద్దాం. English is the language of power and prestige. English is the language of power and prestige. ఇంగ్లీష్ అనేది పవర్ అండ్ ప్రెస్టేజ్ని ఇస్తుంది, అంటే ఒక అధికారాన్ని మరియు ప్రెస్టేజ్ అంటే గౌరవాన్ని ఇస్తుంది అని ఎవరు చెప్పారు? డేవిడ్ గ్రాడ్వోల్ చెప్పడం జరిగింది. 2010 డేవిడ్ గ్రాడ్వోల్ ఏం చెప్పారు? పవర్ అండ్ ప్రెస్టేజ్. గ్రాడ్వోల్ పీపీ అని గుర్తుంచుకోండి, పవర్ అండ్ ప్రెస్టేజ్. ఇంగ్లీష్ ఈజ్ ద విండో ఆఫ్ ద వరల్డ్ అని ఎవరు చెప్పారు? జవహర్ లాల్ నెహ్రూ. డబ్ల్యూ ఉంటుంది కదా విండోలో, జవహర్ లాల్ నెహ్రూ నేమ్లో కూడా డబ్ల్యూ ఉంటుంది, ఇంకెవరి పేరులో కూడా మనకున్న వాటిల్లో లేదనమాట. జవహర్ లాల్ నెహ్రూ విండో ఆఫ్ ద వరల్డ్ అని చెప్పారు. ఇంగ్లీష్ ఈజ్ ద కీ టు ఆల్ లాంగ్వేజెస్. రాజా రామ్మోహన్ రాయ్. కీ పగలగొట్టడానికి మనం రాయి పెట్టి కొట్టాము అని గుర్తుంచుకోండి. ఇంగ్లీష్ ఈజ్ ద కీ టు ఆల్ లాంగ్వేజెస్. ఎవరు చెప్పారు? రాజా రామ్మోహన్ రాయ్. ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ పవర్ అండ్ ప్రెస్టేజ్. పీపీ డేవిడ్ గ్రాడ్వోల్. విండో జవహర్ లాల్ నెహ్రూ. ఇంగ్లీష్ ఈజ్ ద కీ అని చెప్పింది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఇంగ్లీష్ వాజ్ ఎ ప్రిషియస్ గిఫ్ట్ గివెన్ బై గాడెస్ సరస్వతి. ఇంగ్లీష్ అనేది సరస్వతీదేవి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం అని ఎవరు చెప్పారు? రాజగోపాలాచారి. ఇఫ్ వి ఇగ్నోర్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఫూలిష్ లైక్ థ్రోయింగ్ అవే ఎ బేబీ అలాంగ్ విత్ ద బాత్ వాటర్. ఏంటంట, ఇంగ్లీష్ని మనం కానీ ఇగ్నోర్ చేస్తే, మనం బాత్ టబ్ ఉంటుంది కదా పిల్లలకి స్నానం చేయించే టబ్బు, వాటర్ అనేది కింద ఉలకబోస్తాం కదా పిల్లలకి స్నానం చేయించి, ఆ వాటర్తో పాటుగా బేబీని కూడా మనం బయటపడేసినంత ఇదిగా చెప్తున్నారనమాట ఇంగ్లీష్ని కానీ మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే. ఈ మాటలు ఎవరు చెప్పారు? రాజగోపాలాచారి గారు. ఇంగ్లీష్ వాజ్ ఎ ప్రెషియస్ గిఫ్ట్ గివెన్ బై గాడెస్ సరస్వతి. చారి చదువు అంటే మనకి చదువుల తల్లి ఎవరని చెప్తాం మనం? సరస్వతి. చారి చదువు. నెక్స్ట్ చార్లెస్ గ్రాంట్, the father of modern education in India, has spread English as the light of నాలెడ్జ్. ఏం చెప్పారంటే, గ్రాంట్ అంటే మనకి గ్రాండ్ అనే పదం గుర్తొస్తుంది కదా. గ్రాండ్ ఫంక్షన్స్కి ఏం చేస్తాము? లైట్స్ అన్నీ ఉంటాయి కదా. సో లైట్ ఆఫ్ నాలెడ్జ్. చార్లెస్ గ్రాంట్ అనేది ఏం చెప్పారు? లైట్ ఆఫ్ నాలెడ్జ్గా ఇంగ్లీష్ భాషని చెప్పడం జరిగింది. ఈయన ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనమాట. ఇది మనందరికీ తెలిసిందే. ఇన్ 1792, ఏ సంవత్సరం? 1792లో ఏ పాలసీని తీసుకొచ్చారు. చేంజ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్లో ఒక పాలసీని తీసుకొచ్చింది చార్లెస్ గ్రాంట్. ఏ సంవత్సరం? 1792. ఇంగ్లీష్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఎనానమస్. క్వీన్ అనేది ఎనానమస్గా ఎన్నుకోబడడం జరిగింది అని గుర్తుంచుకోండి. డేవిడ్ గ్రాడ్వోల్ పీపీ పవర్ అండ్ ప్రెస్టేజ్. ఇంగ్లీష్ ఈజ్ ద విండో జవహర్ లాల్ నెహ్రూ. కీ రాయ్. ఇంగ్లీష్ ఈజ్ ప్రెషియస్ గిఫ్ట్ గివెన్ బై గాడెస్ సరస్వతి చదువు. చారి రాజగోపాలాచారి. చార్లెస్ గ్రాంట్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. గ్రాండ్ ఫంక్షన్స్కి ఏం చేస్తాం? లైట్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో లైట్ ఆఫ్ నాలెడ్జ్ పాలసీని తీసుకొచ్చారు ఎవరు? చార్లెస్ గ్రాంట్. కాబట్టే ఈయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. క్వీన్ ఎనానమస్గా క్వీన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇంగ్లీష్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ ఎజంప్షన్స్ ఆన్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి కానీ మనకున్న అపోహలు కానీ మన ఊహలు కానీ ఏమేమి ఉన్నాయి అంటే, ఒకప్పుడు లాంగ్వేజ్ ఈజ్ ఏ బయలాజికల్ సిస్టమ్ విచ్ ఈజ్ అన్ఫోల్డెడ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. లాంగ్వేజ్ అనేది మన బయలాజికల్ సిస్టంలో అన్ఫోల్డెడ్గా ఉంటుంది అని చెప్పి అనుకునేవారు. లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ ఏ నాన్ కాన్షియస్ ప్రాసెస్. లాంగ్వేజ్ అక్విజిషన్ అంటే ఆర్జించడం.
నాన్ కాన్షియస్గా జరుగుతుంది అని భావించేవారు. అంటే ఏంటి, మనకి తెలియకుండానే మనం నేర్చేసుకుంటాము అని. కానీ అది నాన్ కాన్షియస్ కాదు, సబ్ కాన్షియస్ అనమాట. సబ్ కాన్షియస్ అంటే ఏంటి, మనం నేర్చుకునేదాన్ని మన బ్రెయిన్లో ఆటోమేటిక్గా అది స్టోర్ అయ్యి మనకు తెలియకుండా వస్తుంది. అంటే అసలు తెలియకుండా ఏం జరగదనమాట మన బ్రెయిన్లో. లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్ నాట్ త్రూ లర్నింగ్ అండ్ practicing isolated language facts such as words, structures, but through clusters or linguistic expressions involved in the reception and production of discourses. Language acquisition is అంటే లాంగ్వేజ్ అక్వైర్డ్ నాట్ త్రూ లర్నింగ్. లాంగ్వేజ్ అనేది మనం దేని ద్వారా నేర్చుకోమంటే నేర్చుకోవడం ద్వారా. అంటే ఏంటి, లర్నింగ్ ద్వారా నేర్చుకోము. అక్వైర్డ్ అంటే ఆర్జించడం అనే ద్వారా. ఆర్జించడం అనేది మనం ఏ విధంగా నేర్చుకోము, ప్రాక్టీసింగ్ ఐసోలేటెడ్ లాంగ్వేజ్ ఫ్యాక్ట్స్ సచ్ యాజ్ వర్డ్స్, స్ట్రక్చర్స్. మనం చిన్నప్పటి నుండి పిల్లలకి ఏం నేర్పిస్తాం, పదాలు, స్ట్రక్చర్స్ ఇవి నేర్పిస్తూ ఉంటాం. మనకు కూడా అలానే నేర్పించుకుంటూ వచ్చారు కదా. దాని ద్వారా మనకి లాంగ్వేజ్ వస్తుందా అంటే రాదనమాట. బట్ త్రూ క్లస్టర్స్ ఆర్ లింగ్విస్టిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిసెప్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ డిస్కోర్సెస్. కానీ మరి లాంగ్వేజ్ ఎలా వస్తుందంట, మనం ఏవైనా కృత్యాలు ఇచ్చి నేర్పించడం ద్వారా. అంటే వాటిని రిసీవ్ చేసుకోవడం, మనం వాటిని సొంతంగా ఉత్పత్తి చేయగలగడం, అంటే మాట్లాడగలగడం, మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోగలగడం, వీటి ద్వారా లాంగ్వేజ్ వస్తుంది. కానీ మనం పదాలు, వాటి వాక్యాలు, స్ట్రక్చర్స్ వీటిని నేర్పించడం ద్వారా అనేది మనకి భాష ఆర్జింపబడడం జరగదు. ఇప్పుడు చాలామందికి ఇంగ్లీష్లో 100కి 100 మార్క్స్ వచ్చినప్పటికీ కూడా, 90 మార్క్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే వాళ్ళు వర్డ్స్, స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు. అంటే భాష అసలుకి మెయిన్ ఉద్దేశం ఏంటి, కమ్యూనికేషన్ అనేది. సో అది జరగట్లేదు అనమాట. అక్వైజిషన్ అనేది జరగలేదు, అక్కడ లర్నింగ్ మాత్రమే జరిగింది. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద టోటాలిటీ ఆఫ్ ద 4 లాంగ్వేజ్ స్కిల్స్ LSRW బట్ ద ఇన్నర్ కాంపిటెన్స్ మేనిఫెస్టెడ్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్కిల్స్. లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకోవడం అంటే ఏంటి, ఈ 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి కదా, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ 4 స్కిల్స్ మనకు వస్తే మనకి లాంగ్వేజ్ వచ్చినట్టు కాదు. బట్ ద ఇన్నర్ కాంపిటెన్స్ మేనిఫెస్టెడ్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్కిల్స్. వీటిని స్కిల్స్గా మనం మలుచుకున్నప్పుడు మాత్రమే మనకి లాంగ్వేజ్ అనేది వచ్చినట్టు అనమాట. లాంగ్వేజ్ అక్విజిషన్ కెన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ఏ collaborative environment where the child gets ample opportunities to get involved in interpersonal and intrapersonal communication. Language acquisition ఎలా జరుగుతుంది, కెన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ఏ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్. కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అంటే తను మాట్లాడడానికి డిఫరెంట్గా తనకి ఆపర్చునిటీస్, యాంపిల్ ఆపర్చునిటీస్ అంటే ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. మనం చూస్తే ఒక చిన్న పిల్లవాడిని కానీ ఒక పాపని కానీ చూస్తే మనం లాంగ్వేజ్ ఎలా నేర్పిస్తాం, సిచ్యువేషన్ కల్పిస్తాం. మనం చెప్పగానే వాళ్ళు నేర్చుకుని వెంటనే మాట్లాడుతూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు ఆటలు ఆడుకుంటూ వాళ్ళలో వాళ్ళే నేర్చుకున్న పదాలన్నింటినీ, వాక్యాలన్నింటినీ పలుకుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏమవుతుంది, ఇంటర్పర్సనల్ అండ్ ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంది. కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు మనం బోర్డు మీద రాసి చెప్పడం అనేది ఒక మూస పద్ధతిలో ఉంటుంది. అదే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి జనరల్గా న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ మాట్లాడాలి, నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెన్ దేర్ అనమాట. లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్ నాట్ త్రూ రిపిటేషన్ బట్ త్రూ రికరెన్స్. లాంగ్వేజ్ అనేది మనం రిపీట్ చేయించడం అంటే వల్లవేయిస్తాం కదా, ఆ విధంగా రాదు. రికరెన్స్కి చిన్న డిఫరెన్స్ ఉంది. రిపిటేషన్ అంటే ఏంటి, వల్లవేయించడం లాగా చెప్పిస్తూ ఉంటాం కదా. సో ఆ విధంగా లాంగ్వేజ్ అనేది అయితే రాదు. ఏ భాష అయినా కానీ ఏ విధంగా వస్తుంది, సిచ్యువేషన్స్ అనేవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి మాట్లాడడానికి. సో అప్పుడు స్టూడెంట్ ఆర్ చైల్డ్ ఏం చేస్తూ ఉంటారు, ఆ సిచ్యువేషన్ని మైండ్లో రిపీటెడ్గా అనుకుంటూ అండ్ ఆ సిచ్యువేషన్కి తగినట్టు ఏ విధంగా మాట్లాడాలి అనేది నేర్చుకుంటూ ఉంటారనమాట. ఆర్జించడం అనేది ఆ విధంగా జరుగుతుందనమాట. లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్ బట్ లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్ నాట్ త్రూ రిపిటేషన్. మనం బోర్డు మీద రాసి పదాలు నేర్పించి, స్ట్రక్చర్స్ నేర్పించి వాటిని 10 సార్లు అనిపించడం ద్వారా లాంగ్వేజ్ అనేది రాదు. నెక్స్ట్ వీడియోలో నేచర్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్, భాష యొక్క నేచర్ అంటే స్వభావం కానీ లక్షణాలు కానీ ఏ విధంగా ఉంటాయో వివరిస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.